ఉత్తిష్ట క్రియేషన్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ మనఃపూర్వకంగా స్వాగతం. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది బాబు, అసలు ఎప్పుడు వినలేదే అని చాలామంది అనుకోవచ్చు. ఈ సనాతన ధర్మానికి ఈ మధ్య చాలామంది పెట్టిన ముద్దు పేరు ఏంటంటే హైందవం. ఈ హైందవం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే హిందువులోంచి వచ్చింది. ఈ హిందూ ఎక్కడి నుంచి వచ్చిందంటే సింధులోంచి వచ్చింది. ఈ సింధు నది నాగరికతను అంటే మనకు అటువైపు నుంచి వచ్చాయి కదా దండయాత్రలు. నేను సింధు నది ఆ ప్రాంతం నుంచే కదా దండయాత్ర, విదేశీ దండయాత్రలు వచ్చింది. కాబట్టి వాడికి సా అనేది పలకలేక హ అన్నాడు, సప్త అనలేక హప్త అన్నాడు, అట్లాగే సింధు అనలేక హిందూ అన్నాడు. ఆ హిందువుని మన వాళ్ళు తథితం చేసి హైందవం అని చేశాడు. అది జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను సనాతన ధర్మం అంటే అబ్బో ఎప్పుడో త్రేతాయుగమో కృతయుగం నాటిదో ఇవాళది కాదు అనుకుంటారు. అదే హైందవం హిందూ మతం అని అంటే అబ్బా మనకు సంబంధించింది అనుకుంటారు. సరే, ఏదైతేనేమి నాకు ఇష్టం లేకపోయినా జనబాహుళ్యంలోకి వెళ్ళింది కాబట్టి దాన్ని హిందూ మతం అనే అనుకుందాం, హైందవ సంప్రదాయం అనే అనుకుందాం అట్ ద టైం బీ. అయితే ఈ మధ్య ఏమైందనంటే చాలామంది నిజమే ఏదంటే ఆధ్యాత్మిక చింతన అవసరమే మనిషికి. మనల్ని నడిపించేటువంటి ఒక శక్తి ఉంది, అది మనకన్నా అతీతమైనటువంటి శక్తి. ఆ శక్తి ముందు మనం చాలా అల్ప ప్రాణాలు, చాలా 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 మైక్రాన్స్ కన్నా కూడా ఇంకా చాలా తక్కువ పరిణామం కలిగినట్టు జీవులం. అందుకే మన వాళ్ళు సంకల్పంలో చెప్తుంటారు జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మీరు దక్షిణ దిగ్భాగే అది ఇది అంటే ఇంత పెద్ద విశ్వంలో నా అడ్రస్ ఇది, ఈ పిక్సెల్. నన్ను గుర్తుపెట్టుకో స్వామి, నన్ను నువ్వు సరైన మార్గంలో నడిపించు అని చెప్పడం. రోజు సంకల్పం ఈ అడ్రస్ చెప్పాలా భగవంతుడికి? చెప్పాలి. ఎందుకనంటే నేనున్నాను స్వామి, నీ సృష్టిలో నేనున్న ఒక అల్పజీవిని కాబట్టి నన్ను ఉద్ధరించు, నన్ను పాపం బాధ పడకుండా కాపాడు అని దేవుడికి వినవించుకోవాలి. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని సామెత ఉంది మనకు. వినవించాలి దేవుడికి, తప్పులేదు. మన సృష్టికర్తను మనం స్మరించుకోవడం అనేది మనకు చాలా అవసరం. అయితే ఈ మధ్య ఏంటంటే ఈ హైందవం నాకు ఇష్టం లేకపోయినా అదే పదం చెప్తున్నాను, ఎందుకంటే జనబాహుళ్యంలోకి వెళ్ళింది. సనాతనం అంటే ఎవరికి అర్థం కాదు. మీరు హైందవం అంటే సనాతనం అని అర్థం చేసుకోండి, సనాతనం అంటే హైందవం అని అర్థం చేసుకోండి. హైందవం అనేది మన పదం కాదు, అది సాధ్యమైన పదము, సిద్ధ పదం అయితే కాదు. ఈ మధ్య కొంతమంది సనాతన ధర్మాన్ని మేము ఉద్ధరించేస్తున్నాం, సనాతన ధర్మాన్ని మేము ఉద్ధరించేస్తున్నాం అని మాట్లాడితే హైందవం 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 అనుకుంటూ పొద్దున్న లేచి సాయంకాలం వరకు ఇదే పదాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు. వాళ్లకు మనసులో ఏమాత్రం లేదు అని ఖచ్చితంగా చెప్పగలను నేను. 100% మనస్సులో ఈ ధర్మాన్ని ప్రతిష్ఠించాలి, ధర్మాన్ని ప్రబోధించాలి, ధర్మ మార్గంలో మనుషులను నడిపించాలి అనేటువంటిది ఏమీ లేదు. వాళ్ళు ప్రొజెక్ట్ కావాలి, వాళ్ళు ఎలివేట్ కావాలి, వాళ్ళు 10 మంది దృష్టిలో పడాలి అనుకుంటున్నారు. ఒక ఇల్లరిక బాలుడు తినడము, వాకిట్ల అరుగు మీద కూర్చొని కాలక్షేపం చేయడం, తినడము, వాకిట్ల అరుగు మీద కూర్చొని కాలక్షేపం చేయడం. చూసి 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 అత్తగారు అంది, ఏమయ్యా తిని వాకిట్ల అరుగు మీద కూర్చొని కాలక్షేపం చేయడమేనా? నా కుటుంబం నా బాధ్యత, నా భార్య నా పిల్లలు అనుకోవడం ఏమైనా ఉందా అని అంటే ఓహో ఇలా అనుకోవాలా అని అరకెక్కి కూర్చొని నా కుటుంబం నా బాధ్యత, నా భార్య నా పిల్లలు, నా కుటుంబం నా బాధ్యత, నా భార్య నా పిల్లలు అంటున్నాడు. అట్లాగే వీళ్ళు మనసులో రెచ్చిపోయి హైందవం 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 మేము ఉద్ధరించేస్తున్నాం హైందవం, ఏదో ఒక ట్రాన్స్లోంచి బయటకు వచ్చినట్లుగా, నిద్రలోంచి లేచినట్లుగా, ఏదో తేలాపామా గరిస్తే విలవిల్లాడిపోయినట్లుగా పోని అనుకున్నారు. అనుకున్నప్పుడు వీళ్ళు చెప్పేది ఏమైనా సవ్యంగా ఉందా? లేదు. ఇప్పుడు మన దేశంలోకి 2 మతాలు వచ్చాయి. 2 ప్రముఖమైన మతాలే, 2 భగవద్భక్తి కలిగిన మతాలే. ఇవి మన దేశంలో పుట్టిన మతాలు కాదు. జైన బౌద్ధ పాషాణ మతాలు, శాక్తేయాలు ఇవన్నీ మన దేశంలో పుట్టినవే. కానీ ఈ 2 మతాలు విదేశీ దండయాత్రల మూలంగా మన దేశంలో ప్రవేశించిన మతాలే కానీ మన దేశంలో పుట్టిన మతాలు కాదు. సరే, వాళ్ళు వచ్చారు, మనతో కలిసికట్టుగా ఉంటున్నారు. ఒక ఇంట్లో మనం ఉంటే ఆ పక్క ఇంట్లోనే వాళ్ళు ఉంటున్నారు, ఆ పక్క ఇంట్లో 3వ మతం వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఆరాధన పద్ధతులు వాళ్ళు చేసుకుంటున్నారు, మన ఆరాధన పద్ధతులు మనం చేసుకుంటున్నాం. అయితే ఏమిటంటే ఈ ఆరాధనా పద్ధతికి ఎందుకు ఇంత ప్రాముఖ్యం ఇచ్చారు అంటే దైవభక్తి, పాపభీతి.
ఇవి రెండు పక్కపక్కన నడుస్తూ ఉంటాయి. పాపభీతి ఉండాలంటే దైవభక్తి ఉండాలి. అమ్మో, నేను ఈ తప్పు చేసి దైవం గమనిస్తున్నాడు కాబట్టి ఎవరి కళ్ళు కప్పినా దైవం కళ్ళు కప్పలేను, కాబట్టి దైవభక్తి నాకు ఉండాలి. ఆ దైవం ఎవరనేది వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. ఆఖరుకు ఏ అక్షరజ్ఞానం లేనటువంటి ఆటమికులు కూడా ఒక చెట్టునో పుట్టనో రాయినో రప్పనో పెట్టుకుని దాన్ని పసుపు కుంకుమ వేసి పూజించుకుంటూ దాన్ని దేవతగా ఆరాధిస్తున్నారు. దానిలో వాళ్ళు దేవుణ్ణి చూస్తున్నారు, దానికి వాళ్ళు ఆత్మసమర్పణ చేసుకుంటున్నారు. అట్లాగే ఒకళ్ళు ఏదో మసీదుకి వెళ్తున్నారు, వాళ్ళు నమాజులు చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకొకళ్ళు చర్చికి వెళ్తున్నారు, వాళ్ళ నమ్మకాలని వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ మత గ్రంథాలని వాళ్ళు చదువుకుంటున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే హైందవం, మళ్ళీ అది చెప్తున్నాను, హైందవం అనే మాట నాకు ఇష్టం లేకపోయినా ఉచ్చరిస్తున్నాను. హైందవాన్ని ఉద్ధరించేస్తున్నామని ఇతర మతాలని కించపరచాలని చూస్తున్నారు. ఇప్పుడు నేను పొడుగు పెరగాలంటే నేను ఎదగాలి, కానీ పక్క వాళ్ళని అణగొడితే ఎట్లా? పక్క నేను పొడుగు గీత కావాలంటే నేను పొడుగు కావాలి, అంతేగాని పక్క గీతను చేర్పడం కాదు చేయాల్సింది. మాట్లాడితే గొర్రెలు బర్రెలు వాళ్ళు ఏదైతే మనకెందుకండి. అదేమంటే వాళ్ళు భగవంతుడే చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు, దేవుని గొర్రె పిల్ల, వాళ్ళు నా గొర్రె పిల్లలు, నేను చెప్పాడు వాళ్ళ కాపలావాడి. మన కృష్ణుడు ఎవరండి? కృష్ణుడు ఎవరు? గోవిందుడు, గోపాలుడు అంటే గోవులను కాచేవాడు. ఆ గోవులు ఎవరు? ఆవులు కాదు. మనం అందరం కూడా శివుణ్ణి కూడా పశుపతి అంటున్నాం. వాళ్ళు మనకు వెనక్కి తీసి మీరు పశువులు అని అంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళే వండడం లేదు. ఎందుకనంటే సరే మాట్లాడుకొని వీళ్ళని అన్నట్లు వాళ్ళు వదిలేస్తున్నారు. మాట్లాడితే గొర్రెలు బర్రెలు మాట్లాడకూడదు. వాళ్ళ మొత్తాన్ని కూడా మనం గౌరవించాలి. మనకి ఇష్టమైతే ఒక నమస్కారం పెట్టాలి, లేదనంటే పక్కకు తొలగిపోవాలి, అంతే తప్ప వాళ్ళని పట్టుకొని గొర్రె ఏదో ఆవేశం వచ్చినట్టు మొహంత వికృతంగా పెట్టి వికారమైనటువంటి హావభావాలు ప్రదర్శిస్తూ గొర్రెలు 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 గొర్రెలు. ఎందుకండి వాళ్ళు? గొర్రెలు అయితే మనకెందుకు, బర్రెలు అయితే మనకెందుకు? ఏదైతే మనకెందుకు? మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇదంతా ఎక్కడ వస్తుందంటే మూల గ్రంథాలు చదవని మూలంగా, నిజమైనటువంటి సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోకపోవడం మూలంగా ఇతర మతాలతో మనం పోల్చుకుంటున్నాం. ఇతర మతాలతో పోల్చుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ ఆరాధన పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు నాస్తికులు కాదు పూర్తిగా, కానీ వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు. అయితే ఇక్కడ ఏమైందనంటే కొంతమంది పాతకాలపు వాళ్ళు, ఔరంగజేబు కాలం నాటి వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏంటనంటే ఆ ఎడారి ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళకి తెలిసింది వాళ్ళ దైవం ఒకడే. దైవాన్ని ఆరాధించాలి అని అంటే వాళ్ళ దైవాన్ని ఆరాధించాలి. వీళ్ళంతా కాఫీర్లు అంటే నాస్తికులు, వీళ్లకు భగవద్ధ్యానం లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అది మూర్ఖమైన ఆలోచన ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు, పక్కపక్కన ఇళ్లలోనే ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మూర్ఖపు ఆలోచన వద్దు. ఏంటనంటే తల్లిదండ్రులు పూజింపము అన్నారు అనుకో, అంటే ఏంటి అర్థం? ఎవరి తల్లిదండ్రులను వాళ్ళు పూజించుకోవాలని కదా. ఎవడు కత్తి చేత పట్టుకు తిరిగితే వాడి తల్లిదండ్రులు పూజించమని కాదు కదా. అట్లాగే ఎవరి దైవాన్ని వాళ్ళు ఎవరి దైవాన్ని వాళ్ళు పూజించుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటే పక్కవాడిని హింసించాలి, పక్కవాడిని దోచుకోవాలి, పక్కవాడిని మోసం చేయాలి అనేటువంటి చింతన ఉండదు. భగవంతుడు మనకి ఇది ఇచ్చాడు, భగవంతుడికి అర్పించి మళ్ళీ మనం భగవంతుడా ఇది నాకు చాలదు, ఇంకా కావాలి. ఏంటి మన నమ్మకం చమకం అంటామే, అదేంటి ఆ చమకం అంటే నమ్మకం అంటే నమో 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 దేవుడా నీకు నమస్కారం, ఇటువంటి దేవుడా నీకు నమస్కారం, అటువంటి దేవుడా నీకు నమస్కారం అని స్తోత్రం. చమకం అంటే ఏంటి? అది నాకు ఇవ్వు, ఇది నాకు ఇవ్వు, ఇది నాకు ఇవ్వు, ఇది నాకు ఇవ్వు అని అడగడం. ఇవే ఉంటాయి నమ్మకం చమకంలో. అట్లాగే నాకు ఇవ్వు 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 అని. ఒకవైపు భౌతికమైనటువంటి శరీరమాధ్యం కల ధర్మశాసనం, శరీరాన్ని కాపాడుకుంటూనే ఆధ్యాత్మికతను కూడా మనం పెంపొందించుకోవాలి. సనాతన ధర్మం అని అంటే ఇవి కాదు, అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయి అని ఎక్కిరించగా చెప్పినా వేదాల్లోనే ఉన్నాయి అన్నీ. వేద జ్ఞానము బ్రాహ్మణుల దగ్గర ఉంది, అందుకని బ్రాహ్మణులు మనల్ని అజ్ఞానులు చేశారు అనుకోవద్దు. ఎందుకనంటే బ్రాహ్మణులు సనాతన ధర్మాన్ని ఎంత కాపాడారో విదేశీ దండయాత్రలు వచ్చిన తర్వాత వాళ్ళు నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అపారమైన గ్రంథ సంపదను తగలబెట్టేశారు. ఎందుకంటే ఆ గ్రంథాలు చదివి వీళ్ళు మనల్ని ఎదిరించే శక్తి వస్తుంది. అయినా గ్రంథం తగలబెట్టినా మనం వాళ్ళని ఎదిరించాం, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాం. చివరికి వాళ్ళ దేశాన్ని మనకి ఇచ్చేసి దండం పెట్టి పారిపోయేలాగా చేసాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? మన సనాతనులు, మన పూర్వీకులు వాళ్ళు ఆచరించినటువంటి ధర్మం, వాళ్ళు మనకు బోధించినటువంటి తత్వం, దాని మూలంగా వచ్చింది.
కాబట్టి మన ధర్మాన్ని మనం ఆచరించుకోవాలి. ఇంకొకటి ధర్మాన్ని మనం విమర్శించకూడదు. ఎందుకంటే వాడు ఒక ఆరాధన పద్ధతిలో ఉన్నాడు, వాడు నాస్తికుడు కాదు. వాడు కూడా ఒక ఆరాధన పద్ధతిలో, వీడు కూడా ఒక ఆరాధన పద్ధతిలో ఉన్నాడు, వీడు నాస్తికుడు కాదు. నాస్తికుడు అయినప్పుడు పక్కన మనుషులు వాడికి మనుషుల్లాగా కనపడరు, వాళ్ళని హింసించాలి అనేటువంటి తత్వం ఏర్పడుతుంది. వాడు ఒక మతాన్ని ఆచరిస్తున్నప్పుడు, ఒక భగవద్ధ్యానంలో ఉన్నప్పుడు పక్క వాళ్ళు కూడా నా సాటి మనుషులే, వాళ్ళని బాధ పెడితే నేను బాధపడతాను, నన్ను నేను బాధించుకున్నట్లే అని భారతంలో ఒక పద్యం ఉంది. ఉరులే అవి ఎనరించిన నరవర అప్రియము తన మనంబున కగు తానురులకు అవి చేయకునికి పరాయణము పరమధర్మ పదములకు వెళ్ళాను. ఇతరులు నాకేం చేస్తే నా మనసుకు బాధ కలుగుతుందో నేను ఇతరులుగా చేయకూడదు. వాళ్ళు నన్ను కొడితే నా శరీరం నొప్పి పెడుతుంది, కాబట్టి నేను వాళ్ళని కొట్టకూడదు. వీళ్ళు నన్ను తిడితే నా మనసు బాధపడుతుంది, కాబట్టి నేను వీళ్ళని తిట్టకూడదు. అంతకన్నా మించిన ధర్మం ఇంకొకటి లేదు, ఇతరులను బాధ పెట్టకపోవడమే అత్యుత్తమ ధర్మం అని ఇంత ధర్మ సూక్ష్మం చెప్పారు కదా. కాబట్టి ఇట్లా అర్థం చేసుకోవాలంటే ఎంతో ఉంది. అపారమైనటువంటి సంపద మనది. ఒక్క రోజులు అయ్యేది కాదు, ఒక గంటలు అయ్యేది కాదు, ఒక నిమిషాలు అయ్యేది కాదు. చర్చించుకుంటూ పోతే మూలాలు చర్చిస్తే ఎంతో అపారమైన జ్ఞాన సంపద ఉంది మనకు. మరి జ్ఞాన సంపద అంటున్నారు, మనం అన్నీ వదిలేసి సద్యోగాలు అన్నీ వదిలేసిపోవాలి. అక్కర్లేదు. రోజుకు ఒక గంట కేటాయించుకోండి చాలు. మొన్న ఒకరోజు బస్సులో వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చోంది. వాళ్ళ అమ్మగారు 45 ఏళ్ళు ఉంటాయి. ఆమె నా పక్కన కూర్చోంది. ఈ అమ్మాయి మేము ఒక మసీదు ముందు నుంచి వెళ్తూ ఉంటే అక్కడి నుంచి నమాజ్ వినిపిస్తుంటే అది అచ్చం సామగానం మన వాళ్ళు ఎట్లా చదువుతారో అదే పద్ధతిలో ఉంది. సరే మేము ఇంకా మాట్లాడుకుంటున్నాం. చిన్నపిల్ల, 20 ఏళ్ల పిల్ల. సరే ఇట్లా నమాజు సామగానం ఒకేలాగా ఉంటుంది అని నేనంటే, అవునంటే నిజమే, మక్కా స్వెలింగ్గా ఉందిట, అక్కడికి వెళ్ళే వాళ్ళంతా పంచె కట్టుకొని కండువా వేసుకొని గుండు కూడా కొట్టించుకొని తర్వాత ప్రదక్షిణలు కూడా చేస్తారట అని చెప్తుంటే ఇంత చిన్న పిల్ల, ఈ పిల్లకు ఇంత జిజ్ఞాస ఏంటి తెలుసుకోవాలని అని. ఏమ్మా నీకు చాలా ఇంట్రెస్ట్ అంటే నాకు అది. మరి చాలా ఇంట్రెస్ట్ అయితే మరి ఏంటి నీ ప్రాబ్లం? నీకు టైం దొరకదు. టైం క్రియేట్ చేసుకుంటానంటే రోజుకు ఒక గంట అయినా క్రియేట్ చేసుకుంటాను, కానీ నాకు సరైన గైడెన్స్ లేదు. ఆ గైడెన్స్ అనే దగ్గరికి వస్తున్నాం. గైడెన్స్ అని అంటే మన ధర్మాన్ని గురించి ప్రబోధించకుండా ఇంకొకళ్ళని కించపరిచి, ఇంకొకళ్ళని విక్కిరించి, వీళ్ళేంతో ఎలివేట్ అయిపోయి చీ అనిపించుకొని చివరికి వీళ్ళేం చేస్తే ఏమవుతుంది? ఇది శాంపిల్. మనం మామూలుగా ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఒక ద్రాక్ష కొంటుంటాం. ఒక ద్రాక్ష పండు తీసి నోట్లో వేస్తాం. అది తీయగా ఉందంటే మొత్తం ద్రాక్ష గుత్తి మొత్తం తీయగా ఉంటుంది అనుకుంటాం. వీళ్ళు శాంపిల్గా కనిపించే వాళ్ళే ఇంత వికృతమైన వేషాలు వేస్తూ ఉంటే, బాబోయ్ వీళ్ళ ధర్మంలో ఇలా వికృతమైన వేషాలు ఉన్నాయా అని అనిపించుకునేటువంటి ఒక ప్రమాదం ఉంది కదా. కాబట్టి మీరు మార్గదర్శకులుగా ఉన్నప్పుడు మార్గదర్శకులుగా ఉండండి, దుర్మార్గదర్శకులుగా ఉండొద్దు. ఇంకొకళ్ళ చేతికి కర్ర ఇచ్చి వాళ్ళ చేతి దెబ్బలు తినేటువంటి దుర్మార్గమైన పద్ధతులకి మీరు పోవద్దు. వాళ్ళని గౌరవించండి, మనల్ని మనం గౌరవించుకున్నాం. మన మతంలో ఉండే గొప్పతనం ఇది అని చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరు లేరు. అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మిక పదాల్లో ఉన్నారు. ఇప్పుడు నేను 49 ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్తానా, 47 ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్తానా, 10వ నెంబర్ ఎక్కి వెళ్తానా, 5వ నెంబర్ ఎక్కి వెళ్తానా, ఏదైనా ఎక్కడవచ్చు. కానీ కావాల్సిన సికింద్రాబాద్ స్టేషన్ చేరడం. కాబట్టి ఏ మతం అవలంబించినా, ఏ మార్గం అవలంబించినా, మతం అంటే ఏంటి? అభిప్రాయం. నార్త్ వాళ్ళు అంటారు ఎలక్షన్స్ని మతదాన్ అంటారు, ఓటింగ్కి మతదాన్ అంటారు. మతదాన్ అంటే మతాన్ని తీసుకెళ్ళి వాళ్ళందరికీ వీళ్ళకి బొట్టు పెట్టడం, వీళ్ళకు విభూతి పెట్టడం కాదు. మతాన్ అంటే అభిప్రాయం. నా మతాన్ని నేను చెప్తున్నా, నా అభిప్రాయం ఇది. ఈ నేతకు నేను ఓటు వేస్తే నాకు మంచి జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయాన్ని నేను వినిపించుతున్నాను అని వాళ్ళు ప్రతిదానికి వీలైనంత వరకు హిందీలోనే, అంటే మన భారతీయ భాషలోనే చూస్తారు. భారతీయ భాషలోనే. మనం అయితే ఓటింగ్ అంటాం, వాళ్ళు అలా అంటారు, మతదాన్ అంటారు. మతం అంటే అభిప్రాయం. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అందరి అభిప్రాయాలు కలిసి ఒకటే. నదీనాం సాగరగతి. ఏ నది అయినా సరే సముద్రంలోకి కలుస్తుంది. అట్లాగే అన్ని ధర్మములు కూడా భగవంతుడికి అర్పితం. కాబట్టి ఇంకొకళ్ళ మతాన్ని కించపరచకుండా మన మతాన్ని మనం సముద్ధరించుకుంటూ, ఇప్పటికీ గైడెన్స్ లేకుండా ఎటు వెళ్ళాలో తెలియకుండా మందలోంచి తప్పిపోయిన ఆవు దూడల్లాగా ఉన్న వాళ్ళని సమీకరించి వాళ్లకు మనం బోధించి సన్మార్గంలో పెడితే
దేశం ఉద్ధరించబడుతుంది, ప్రపంచం ఉద్ధరించబడుతుంది, అన్ని విధాలు శుభం జరుగుతుంది. శుభం భూయాత్.